మొన్న బంగ్లాదేశ్, నిన్న శ్రీలంక, నేడు నేపాల్. మరి రేపు ఆ వరుసలో పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్లో అతి త్వరలో అంతర్యుద్ధం మొదలు కాబోతోంది. ప్రపంచ దేశాలను నేను నాశనం చేస్తానన్న పాకిస్తాన్ తనను తాను సేవ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంది. అవినీతి ఆరోపణలతో శ్రీలంక అధ్యక్ష భవన ఆక్రమణ మనం చూసాం. 2021లో మయన్మార్ ప్రభుత్వంపై తిరుగుబాటు మనం చూసాం. ఆర్మీ చేతికి పగ్గాలు అక్కడ వచ్చాయి. ప్రస్తుతం నేపాల్ జెన్జీ పేరుతో అక్కడ యువత నిరసనలు చేయడం మనం చూస్తున్నాం. ఎంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఈ లిస్టులో ఏ దేశం ఉంది అనే ప్రశ్న వస్తే ఖచ్చితంగా పాకిస్తాన్కు ఇదే గతి పట్టబోతుందా? భారతదేశం మీద అణుబాంబులు వేస్తామని బెదిరిస్తున్న పాకిస్తాన్ తనని తాను రక్షించుకోలేని పరిస్థితుల్లో ఉందా? శత్రు దేశాల నుంచి కాదు, తనకి తానే నష్టం చేసుకొని విధ్వంసం చేసుకొని చివరికి నేలమట్టమయ్యే పరిస్థితికి దారితీస్తుందా అంటే అవును అనే సమాధానం చెప్పాలి. ముందుగా అసలు ప్రపంచ దేశాలు, ఓవైపు నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ భారతదేశానికి అతి దగ్గరగా ఉన్నటువంటి దేశాలు. ఏషియన్ కంట్రీస్లో పరిస్థితి ఎందుకు ఇలా అవుతుంది, పాకిస్తాన్ నెక్స్ట్ అలా ఎందుకు అవబోతోంది అనడానికి మనం కీలకంగా 2 రకాల కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, ఏ దేశానికైనా సరే అంతర్గతంగా వాళ్ళ యొక్క పాలసీస్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒకటైతే, రెండోది ఇంటర్నేషనల్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయి, అంటే ప్రపంచ దేశాలతో ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉంది అనేది చాలా కీలకం. ముఖ్యంగా వాటి పక్కన ఉన్నటువంటి దేశాలు, బోర్డర్ని షేర్ చేసుకునేటువంటి దేశాలతో సఖ్యత అనేది చాలా ముఖ్యం. సో ఇప్పుడు ఈ దేశాల్లో శ్రీలంకలో కానీ, బంగ్లాదేశ్లో కానీ, ఇప్పుడు చూసినట్లయితే నేపాల్లో కానీ ఆయా దేశాల్లో పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాయి. దానికి 2 రకాల కారణాలు మనం చూడొచ్చు. ఓవైపు ఇంటర్నల్గా ఉన్నటువంటి అవినీతి పెరిగిపోవడం, నాయకులు ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళ అవినీతి పెరిగిపోవడం. రెండోది, ముఖ్యంగా మన ఏషియన్ కంట్రీస్లో భారతదేశం ఇప్పుడు విశ్వగురువుగా ఎదుగుతున్న తరుణంలో, డెవలప్డ్ నేషన్స్ పక్కన అతి త్వరలో కూర్చోబోతున్న తరుణంలో, టాప్ 5లో మనం ఉండబోతున్నాం. ఇలాంటి తరుణంలో భారతదేశం లాంటి దేశాలతో కాకుండా పాకిస్తాన్ లాంటి దేశాలతోనో, చైనా లాంటి దేశాలతోనో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఎలా నష్టపోతున్నాయి, ఈ 2 విషయాలే ఇక్కడ చాలా కీలకంగా మారాయి. ఒకసారి ప్రజెంట్ నేపాల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. నేపాల్లో మనం చూడొచ్చు, అక్కడి అధ్యక్ష భవనంలోకి చొచ్చుకుపోయి అక్కడున్న వాళ్ళని చివరికి ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మాజీ అధ్యక్షులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరి ప్రాణాలు తీస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు. జెన్జీ పేరుతో అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని మనం చూస్తున్నాం. ఈ జెన్జీ ఉద్యమానికి కారణం ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు ముఖ్యంగా ఇది మొదలైందైతే సోషల్ మీడియాను అక్కడ బ్యాన్ చేసిన తర్వాతనే. కానీ అది ఎటువైపు మారుతోంది, ఇప్పుడు దాని డిమాండ్స్ ఎలా ఉన్నాయనేది మాత్రం చూస్తే పూర్తిగా నేపాల్ని ప్రక్షాళన చేయాలని వాళ్ళు కోరుతున్నారు. నేపాల్ రాజకీయ నాయకులు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల కొడుకులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం, అంటే ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు చాలా విలాసవంతమైన సౌకర్యాలు అనుభవిస్తూ పెద్ద పెద్ద బిల్డింగ్స్లో నివసిస్తూ వాళ్ళ పిల్లల్ని విదేశాలకు పంపించి అక్కడ చదివిస్తూ అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే సామాన్య ప్రజలకు మాత్రం కనీసం తినడానికి తిండి లేక, ఆంక్షల పేరుతో నానా వస్తువులు పెడుతూ ఉద్యోగాలు కల్పించలేక అక్కడ పూర్తిగా ప్రభుత్వాల వైఫల్యం ఇప్పుడున్నటువంటి పరిస్థితికి దారితీస్తుంది. ఒక దేశంలో అంతర్యుద్ధానికి ప్రధానమైనటువంటి కారణం అనిశ్చితి, రాజకీయంగా, ఆర్థికంగా, లేదంటే మతపరమైనటువంటి అనిశ్చితులు కొన్ని ఉంటాయి. ఈ 3 ప్రధానమైనటువంటి కారణాలు ఉండొచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు నేపాల్లో ఉన్నటువంటి పరిస్థితి అదే. రాజకీయంగాను, ఆర్థికంగాను అనిశ్చితి రావడమే ఇక్కడ ప్రధానమైనటువంటి కారణం. మనం చూస్తున్నాం, జెన్జీ పేరుతో యువత రోడ్ల మీదకి వచ్చారు, ప్రభుత్వ కార్యాలయాలు కూల్చేస్తున్నారు, మాజీ అధ్యక్షుల భవనాలు కూల్చేస్తున్నారు, వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని కూడా అవసరమైతే ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం నేపాల్ అంతా కూడా అట్టుడుగుతోంది. సైన్యం రంగంలోకి దిగి కాల్పులు జరపాల్సిన పరిస్థితి, టియర్ గ్యాస్లు లేదంటే స్మోక్ బాంబ్స్ వేసి చెదరగొట్టాల్సినటువంటి పరిస్థితి, బిల్డింగ్స్ కాలిపోతున్నాయి, అధికారిక కార్యాలయాలు సైతం కాలిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మనం చూస్తున్నాం, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు చివరికి అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ బిల్డింగ్స్ సైతం ఏవి కూడా వదలట్లేదు. అంటే పూర్తిగా రాజకీయ ప్రక్షాళన జరగాలని చెప్పేసి అక్కడ కోరుకుంటున్నారు అనేది కనిపిస్తుంది.
కేవలం ఒక సోషల్ మీడియా బ్యాన్తో మొదలైనటువంటి ఈ ఉద్యమం ప్రజల్లో అప్పటి వరకు దాచుకున్నటువంటి అణగదొక్కున్నటువంటి ఆగ్రహావేశాలని బయటికి పెళ్ళుబిగేలా చేసింది. కొన్నేళ్లుగా, కొన్ని దశాబ్దాలుగా రాజకీయంగా లేదంటే ఆర్థికంగా చితికిపోయి నానా అవస్థలు ప్రజలు పడుతుంటే నాయకులు మాత్రం ఇష్టం వచ్చినట్లుగా దోచుకు తింటే దాని పర్యవసానం ఎలా ఉంటుందనడానికి ఖచ్చితంగా నేపాల్ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇప్పటికే ప్రధాని కేపీ ఓలి శర్మ రాజీనామా చేశారు. మరోవైపు అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ ఇప్పటికే ఆందోళనకారులతో చర్చలకు మేము సిద్ధం అంటున్నారు. అయితే కేవలం సోషల్ మీడియాను బ్యాన్ చేయడంతో మొదలైనటువంటి ఈ నిరసన ఎటువైపు దారితీస్తుంది? పూర్తిగా రాజకీయ ప్రక్షాళనకు దారితీస్తుంది. వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెడుతున్నారు. ఆ డిమాండ్స్ ఏంటనేది చూస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా తిరిగి రాయాలని వాళ్ళు కోరుతున్నారు. పూర్తిగా రాజ్యాంగం ఇప్పుడున్న రాజ్యాంగం కాదు, కొత్త రాజ్యాంగం రాయండి అని కోరుతున్నారు అక్కడ యువత. 3 దశాబ్దాల రాజకీయ పార్టీలన్నింటినీ కూడా వాళ్ళు సాగించినటువంటి ఈ అవినీతికి సంబంధించి వాళ్ళు చేసినటువంటి అవినీతికి, గత 3 దశాబ్దాల్లో పాలించిన రాజకీయ పార్టీల అవినీతి మీద దర్యాప్తు చేయాలని వాళ్ళు కోరుతున్నారు. ఆందోళనలో ఇప్పుడు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో, 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళందరినీ కూడా అమరులుగా ప్రకటించాలి. అంటే మన రాజ్యం కోసం, స్వరాజ్యం కోసమో లేదంటే అక్కడ ఉన్నటువంటి సమాజం కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తులుగా వాళ్ళని గుర్తించాలి. తిరుగుబాటుదారులుగానో లేదంటే నేరస్తులుగానో కాదు అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. నిరుద్యోగాన్ని పారద్రోలాలంటున్నారు, వలసలు అరికట్టాలంటున్నారు, సామాజిక అన్యాయాన్ని పరిష్కరించాలంటున్నారు. ఇవి వాళ్ళ డిమాండ్స్. ఈ డిమాండ్స్లో మనం వేటినైనా తప్పు పట్టగలుగుతామా? కానీ ఇలాంటి ఒక పరిస్థితికి ఎందుకు దారితీసింది? ఇలాంటివి చూడాల్సిన బాధ్యత ఎవరిది? రాజకీయ నాయకులకు లేదా? ఇష్టం వచ్చినట్లుగా దోచుకొని బిల్డింగ్స్ కట్టుకొని బంగ్లాలు కొనుక్కొని ఇతర దేశాల్లో విలాసాలు చేస్తుంటే ఇప్పుడు నేపాల్లో ఏ సామాజిక మాధ్యమాలు చూసినా, సోషల్ మీడియా పోస్టులు యువకులవి చూస్తే అక్కడున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, పైనున్నటువంటి రాజకీయ నాయకుల కొడుకులు, కూతుర్లు విదేశాల్లో విలాసాలు ఎలా అనుభవిస్తున్నారో దానికి సంబంధించిన ఫోటోలు కనిపిస్తున్నాయి. ఎలా వాళ్ళు అక్కడ ఎంజాయ్మెంట్లో మునిగి తేలుతున్నారో, లక్షలు కోట్లు ఖర్చు చేస్తూ ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నారో దానికి సంబంధించిన ఫోటోలే అక్కడ కనిపిస్తున్నాయి, దానికి సంబంధించిన వీడియోలే అక్కడ కనిపిస్తున్నాయి. అంటే ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారు, తమని నాయకులు దోచుకుంటున్నారటువంటి ఆగ్రహం, ఆర్థికంగా తాము చీతికిపోతున్నామని అయినా సరే నాయకులు పట్టించుకోవడం లేదనేటువంటి ఆగ్రహం కనిపిస్తుంది. పూర్తిగా రాజ్యాంగాన్ని మార్చేయమంటున్నారంటే ప్రజలకు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థల మీద ఎంత నమ్మకం పోయిందో మనకు కనిపిస్తుంది. సో ఇది మనకు పరిస్థితి. నేపాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. తర్వాత బంగ్లాదేశ్, మన పొరుగు దేశమే బంగ్లాదేశ్. ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి విడిపడినటువంటి దేశం, భారతదేశం సహాయంతో దేశంగా ఏర్పడినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అప్పుడు జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. కానీ ఒకేసారి ఆల్మోస్ట్ ఒకేసారి పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్ ఎవరికి వాళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి దేశాలే కదా. భారత్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది, బంగ్లాదేశ్ ఏ స్థాయిలో ఉంది అనేది మనకు తెలుసు కదా. సుమారుగా దశాబ్దంన్నరకు పైగా షేక్ హసీనా ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. భారతదేశంతో షేక్ హసీనా ప్రభుత్వం మంచి సంబంధాలనే కలిగి ఉంది. అప్పుడు కాస్త బాగానే ఉంది, హిందువుల మీద ఈ స్థాయిలో దాడులు లేవు. కానీ ఇప్పుడు మనం చూడొచ్చు మైనారిటీల మీద ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఒక్కసారి చూస్తే మైనారిటీల మీద, హిందువుల మీద విపరీతమైనటువంటి దాడులు జరగడాన్ని మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి హిందువులు చస్తూ బ్రతుకుతున్నారు. ఎప్పుడు ఏ క్షణంలో ఎవరు వచ్చి దాడి చేస్తారు? ఒక రాజకీయ నాయకుడి యొక్క కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని రోడ్ల మీదకు లాక్కొచ్చి చిత్రవద చేసి, చిత్రహింసలు చేసి ప్రాణాలు తీస్తే అక్కడ హిందువులు మాట్లాడలేని పరిస్థితి, అక్కడ మైనారిటీలు మాట్లాడలేని పరిస్థితి. బంగ్లాదేశ్లో ఇది పరిస్థితి. ఇంత విచ్చలవిడితనం, ఇంత హింస సమాజంలో పెట్టిరేగిపోతుంది. కారణం రాజకీయ నాయకుల వైఫల్యం. షేక్ హసీనా ఉన్న సమయంలో కూడా ఇలాంటి ఒక తిరుగుబాటు జరగడం, షేక్ హసీనా భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఆశ్రయం పొందడం మనకు తెలిసిందే. ఆ తర్వాత తాత్కాలికంగా అక్కడ ఏర్పడినటువంటి ప్రభుత్వం, ప్రొఫెసర్ యూనస్ ముఖ్య సలహాదారుగా ఉండడం, ఆయన అన్ని తానై చూసుకోవడం, ప్రపంచ దేశాలు తిరగడం, ప్రపంచ దేశాధినేతలతో భేటీ అవ్వడం, బంగ్లాదేశ్ను మళ్ళీ తిరిగి ఒక స్టేబుల్ కండిషన్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవన్నీ సక్సెస్ అవుతున్నాయా? అవ్వడం లేదు. తిరిగి అదే హింస కొనసాగుతుంది. ముఖ్యంగా షేక్ హసీనా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో హింసాత్మక కార్యక్రమాలు పెరుగుతున్నాయి. మైనారిటీల మీద, హిందువుల మీద హింస చెలరేగుతోంది.
ఇళ్లల్లోకి వెళ్ళి ఆడవాళ్ళ మీద, చిన్న పిల్లల మీద, అందరి మీద దాడులు జరుగుతున్నా సరే అక్కడ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుందంటే పరిస్థితి ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. మరొకటి, గతంలో భారతదేశంతో చాలా మంచి సంబంధాలు కలిగినటువంటి బంగ్లాదేశ్ ఇప్పుడు ఎందుకని పాకిస్తాన్తో, చైనాతో ఫ్రెండ్షిప్ చేస్తోంది? అక్కడ ఉన్నటువంటి అనిశ్చితిని వాడుకోవాలని చైనా ప్రయత్నిస్తుంది. అది బంగ్లాదేశ్ పసిగట్టలేకపోతుంది. భారతదేశం షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడాన్ని ఆ దేశం తప్పుపడుతోంది. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే నెగోషియేట్ చేసుకోవచ్చు, కూర్చొని మాట్లాడుకోవచ్చు. కానీ వాళ్ళ దేశ భవిష్యత్తును తీసుకువెళ్ళి చైనా లాంటి, పాకిస్తాన్ లాంటి దేశాలతో వాళ్ళ చేతుల్లో పెట్టడం అనేది ఎంత డేంజర్ సిచ్యువేషనో మనం అర్థం చేసుకోవచ్చు. చైనాతో సంబంధాలు పెంచుకుంటున్నారు. చైనా అక్కడ కట్టడాలు కడుతుంది. బంగ్లాదేశ్లోని మోంగ్లా నౌకాశ్రయాన్ని ఒకప్పుడు భారతదేశం పూర్తి చేయాలనుకుంది. భారతదేశంతో బంగ్లాదేశ్కు ఒక మంచి అగ్రిమెంట్ కూడా కుదిరింది. కానీ ఎప్పుడైతే షేక్ హసీనా ప్రభుత్వం అక్కడ పడిపోయి ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం వచ్చింది, 1 year గడిచిపోయింది. గత సంవత్సరం జూలైలో అక్కడ ప్రభుత్వం పడిపోవడం, జరిగినటువంటి గందరగోళాలు మనం చూసాం. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాన్ని మనం చూసాం, తాత్కాలిక ప్రభుత్వం. కానీ ఆ దేశ వైఖరి ఎలా ఉంది? ఎందుకని నిజంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయి? ఆర్థికంగా దిగజారిపోతున్నారు, సామాజికంగా దిగజారిపోతున్నారు, వైలెన్స్ పెరుగుతోంది. ఎందుకు? వీటన్నిటికీ కారణం ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నట్లుగా, 1 ఇంటర్నల్ పాలసీస్, 2 ఎక్స్టర్నల్ పాలసీస్. ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నం చేయలేకపోతున్నారు, అభివృద్ధి మీద దృష్టి పెట్టలేకపోతున్నారు, మత కలహాల మీద దృష్టి పెడుతున్నారు. దానివల్ల హింస పెరుగుతోంది, ప్రజల్లో అనిశ్చితి పెరుగుతోంది, ప్రజల్లో అసహనం పెరుగుతోంది, మైనారిటీల్లో అసహనం పెరుగుతోంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి హిందువుల్లో అసహనం పెరగాల్సినటువంటి పరిస్థితి. దానివల్ల ఇంటర్నల్గా అనేక సమస్యలు. మరోవైపు ఆర్థికంగా ఉన్నటువంటి నాయకులు దోచుకోవడం, వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నటువంటి దేశాలు చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు. పాకిస్తాన్ లాంటి దేశంతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏమవుతుంది? భారతదేశాన్ని వదిలిపెట్టి పాకిస్తాన్ అమెరికా దగ్గర, చైనా దగ్గర అడుక్కొని తింటుంది కదా. వాళ్ళ దగ్గర భిక్ష వెతుకుంటుంది పాకిస్తాన్. భిక్ష వెతుకునే వాళ్ళ దగ్గర మీరేం సాధించగలుగుతారు? వెళ్ళి మీకేం వస్తుంది? వాళ్ళు తీసుకునే భిక్షంలో మీకు కూడా వేస్తారనా? ఏం సాధించడానికి పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది బంగ్లాదేశ్? దానివల్ల పరిణామాలు ఎలా మారుతున్నాయి? బంగ్లాదేశ్ గుండా చాలామంది పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించేటువంటి ప్రయత్నాలు పెరగడం, లేదంటే బంగ్లాదేశ్ కేంద్రంగా కూడా చైనా కొన్ని కార్యక్రమాలకు సంసిద్ధం అవుతుంది, పాకిస్తాన్ కొన్ని కార్యక్రమాలకు సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. ఉగ్రవాద కార్యకలాపాలకు, ఇలాంటి ఒక ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తుందన్నటువంటి చెడ్డ పేరు తప్ప బంగ్లాదేశ్కి ఇంకేం వస్తుంది? ఈ నేపథ్యంలో భారతదేశంతో కూడా గతంలో సంవత్సరానికి 20 లక్షల మంది బంగ్లాదేశీయులు భారతదేశానికి వచ్చేవాళ్ళు. విద్య కోసం, వ్యాపారం కోసం, లేదంటే టూరిస్టులుగా వచ్చేవాళ్ళు, వైద్యం కోసం వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది బంగ్లాదేశీస్ ఆర్ గోయింగ్ టు చైనా. చైనా మీద ఆధారపడాల్సిన పరిస్థితి. భారతదేశం సైతం ఇప్పుడు బంగ్లాదేశ్తో తమకున్నటువంటి రిలేషన్షిప్ని కట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ బంగ్లాదేశ్ పాలసీస్. మన శత్రు దేశంతో, ఒక ఉగ్రవాద దేశంతో తాము ఫ్రెండ్షిప్ చేస్తే మనం ఎందుకు సహకరించాలి? గతంలో 20 లక్షల మంది సంవత్సరానికి భారతదేశానికి వచ్చేవాళ్ళు ఉంటే ఇప్పుడు కేవలం అందులో 20% మంది, అంటే ఆల్మోస్ట్ 80% భారతదేశం వీసాలను కట్ చేసింది, చాలా టఫ్ చేసింది. ఈ మధ్యకాలంలో మనం చూసాం, బంగ్లాదేశ్కి చెందినటువంటి ఒక మోడల్ భారతదేశంలో అరెస్ట్ అవ్వడం, ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రయత్నించడం, లేదంటే బంగ్లాదేశ్ గుండా చాలామంది ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించేటువంటి ప్రయత్నాలు. నిన్న మొన్నటి దాకా కేవలం ఆర్థిక సమస్యలతోనో, రాజకీయ అనిశ్చితితోనో సతమతమైనటువంటి బంగ్లాదేశ్ ఇప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారిందన్నటువంటి అపకీర్తిని తెచ్చుకోవడానికి కారణం ఏంటి? పాకిస్తాన్, చైనా లాంటి దేశాలతో ఫ్రెండ్షిప్ చేయడం, భారతదేశం లాంటి దేశాలతో ఫ్రెండ్షిప్ను కట్ చేసుకోవడం కాదా? ఇక శ్రీలంక పరిస్థితి మనం చూసాం. శ్రీలంకలో ఎప్పటి నుంచో కొంత అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇంటర్నల్ రైవలరీస్ పెరగడం, ఇంటర్నల్గా గ్రూప్స్ పెరగడం, అక్కడ ఉన్నటువంటి గందరగోళం మనం చూస్తూనే ఉన్నాం. కానీ అతిపెద్ద దెబ్బ ఎక్కడ తగిలింది? కేవలం ఆర్థిక పరమైనటువంటి అనిశ్చితి పెరగడం వల్ల, ద్రవ్యోల్బణం పెరగడం వల్ల. దానివల్ల రేట్లు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కూడా చాలామంది భారతీయులు శ్రీలంకకు వెళ్ళాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి. విపరీతమైనటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంది అక్కడ. ఏదైనా కొనాలంటే భయం వేస్తుంది ప్రజలకు.
కూరగాయలు కొనాలన్నా, ఫ్రూట్స్ కొనాలన్నా, నిత్యావసరాలు కొనుక్కోవాలన్నా సరే కనీసం ఆ వస్తువుల యొక్క రేట్లను కూడా శ్రీలంక ఇప్పటికీ కూడా సెటరైట్ చేసుకోలేని పరిస్థితి. భారతదేశం శ్రీలంకకు సహకరిస్తుంటే చైనా లాంటి దేశాలు, పాకిస్తాన్ లాంటి దేశాలు అడ్డుపడే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్ 3 దేశాలకి సంబంధించి మేజర్గా ఒక ఫ్యాక్టర్ మనం గమనించవచ్చు. భారతదేశంతో ఉన్నటువంటి సంబంధాలను తెంచుకున్న తర్వాత మరింత దారుణమైన పరిస్థితుల్లో కూరుకుపోయాయి 3 దేశాలు కూడా. 3 దేశాలకి భారతదేశం హెల్ప్ చేసింది. శ్రీలంకలో వరదలు వస్తే భారతదేశం హెల్ప్ చేసింది. బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి ఉంటే భారతదేశం హెల్ప్ చేయడానికి ప్రయత్నించింది. సో శ్రీలంకలో గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు మనం చూసాం. విపరీతంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం, ఆ తర్వాత రాజకీయంగా అది ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొని చివరికి అక్కడ ప్రజలకు తిండి పెట్టలేక, ప్రజలు ఏ వస్తువులు కొనుక్కోలేక ఆకలితో అలమటించి రాజకీయంగా కూడా దోచుకు తింటుంటే అక్కడ తిరగబడి పూర్తిగా మనం చూడొచ్చు శ్రీలంకలో గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు. రోడ్ల మీదకు ప్రజలు వచ్చారు అంటే ఒక్కసారి ఇలాంటి ఒక అసంతృప్తి పెళ్ళు బిగిందంటే, ఇలాంటి ఆవేశం ప్రజల్లో పెళ్ళు బిగిందంటే ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం, రెండోది రాజకీయ అనిశ్చితి, అవినీతి, ఇవే కారణాలు ఉంటాయి ఇంటర్నల్గా. అండ్ ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు నువ్వు అనేది చాలా కీలకంగా ఉంటుంది. బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్, చైనాతో స్నేహం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలకు స్థావరం అవ్వడం, లేదంటే మతపరమైనటువంటి హింసకు స్థావరం అవ్వడం, హిందువుల మీద, మైనారిటీల మీద దాడులు పెరిగిపోవడం, ఇదే కదా అక్కడ జరుగుతుంది. నేపాల్లో జరిగినటువంటి పరిస్థితి, నేపాల్లో కూడా నేపాల్ కూడా భారతదేశంతో చాలా విషయాలను విభేదించింది. కానీ చాలా సందర్భాల్లో నేపాల్కు భారత్ మద్దతుగానే నిలిచింది కష్టాల్లో ఉన్న ప్రతిసారి. ఇప్పుడు నేపాల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక రకంగా అక్కడి పౌరులు అడుగుతున్నారు, భారతదేశం లాంటి రాజ్యాంగం మాకు కావాలి, రాజ్యాంగాన్ని మార్చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు భారతదేశం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతీయులకు నేపాల్ వెళ్ళొద్దని చెప్తుంది. వెళ్ళిన వారిని వీలైనంత త్వరగా బయటకు తీసుకురావాలనే ప్రయత్నాల్లో భారతదేశం కనిపిస్తోంది. సో అట్ లాస్ట్ ఒకసారి మనం పాకిస్తాన్ పరిస్థితి మాట్లాడుకోవాలి. పాకిస్తాన్ శత్రువులు ఎవరు? పాకిస్తాన్ శత్రువులు ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు పాకిస్తానే, ఎవరు కాదు, బయట వాళ్ళు కాదు పాకిస్తాన్ శత్రువులు. పాకిస్తానే పాకిస్తాన్కి శత్రువు. ఒకేసారి విడిపడినటువంటి దేశాలు కదా, ఒకేసారి ఫామ్ అయిన ఇండిపెండెంట్ దేశాలుగా ఫామ్ అయినాయి కదా భారతదేశం, పాకిస్తాన్, అటు బంగ్లాదేశ్ కొన్ని రోజుల తర్వాత. కానీ పాకిస్తాన్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? తిండి దొరక్క, నిత్యావసరాలు దొరక్క, ప్రజలు కరువు కాటకాలతో అల్లాడిపోతుంటే, వ్యవసాయం చేయడానికి కనీసం ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లేక, వ్యవసాయం చేయలేక, సొంతగా పంటలు పండించుకోలేక, దేశంలో ఇన్కమ్ లేక, అంటే జీడిపి లేక పడిపోయి పూర్తిగా. ఇవన్నీ ఒక ఎత్తు. అక్కడి ప్రజలు గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి మన దగ్గర సహజంగా, కానీ అక్కడ ప్రజలు గ్యాస్ని కవర్లలో నింపుకెళ్తున్నారు, దొంగతనం చేసుకొని కవర్లలో, పెద్ద పెద్ద పాలిథిన్ కవర్స్లో గ్యాస్ని ఇంటికి తీసుకెళ్లి అక్కడ వంట చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక షాపులో దొంగతనం చేసి ఒక 2 గోధుమ పిండి బస్తాలు ఇంటికి తీసుకొస్తే ఆ కుటుంబం సంతోషంగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి. చాలా ప్రాంతాల్లో తిండి లేక చివరికి ఒకరి కుటుంబాలను ఒకరి ఇళ్లను ఒకరు దోచుకు తింటున్నటువంటి పరిస్థితి. సరైన ఎడ్యుకేషన్ లేదు, సరైన వైద్య సదుపాయాలు లేవు. పక్కన ఉన్నటువంటి భారతదేశానికి వద్దామంటేనేమో ఆ దేశ వైఖరి పనిచేయటం లేదు. భారతదేశంతో శత్రుత్వం పెట్టుకొని భారతదేశ ప్రజల్ని చంపి, భారతదేశం మీద దాడులు చేసి, ఉగ్రవాదుల్ని ప్రోత్సహించి, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులన్నీ? ప్రజలకు ఇవ్వడానికి వాళ్ళకి డబ్బులు ఎక్కడున్నాయి? ఉగ్రవాదులకు ఇచ్చేస్తున్నారు కదా. మనం చూస్తున్నాం పాకిస్తాన్లో పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. ఇంటర్నల్గా పాకిస్తాన్లో ఏదో ఒక రోజు అతి త్వరలో అంతర్యుద్ధం మొదలవబోతోంది అనడానికి సంకేతాలు క్లియర్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆర్థిక పరమైనటువంటి అనిశ్చితి, రాజకీయ అనిశ్చితి, అలాగే హింసాత్మక ఘటనలు, ప్రజల్లో కరువు కాటకాలు, ఇవన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు, ప్రజల దగ్గర డబ్బులు లేవు, సంపాదించుకునే అవకాశాలు లేవు, చదువుకునే అవకాశాలు లేవు, మంచి వైద్యం లేదు. కానీ ఉందేంటి? పాకిస్తాన్ అధ్యక్షులుగా చెప్పుకునే వాళ్ళు, సైనిక అధ్యక్షులుగా చెప్పుకునే వాళ్ళు విలాసాలని అనుభవించడం, ప్రపంచ దేశాలు తిరగడం, భారతదేశం మీద దాడులు చేయడం, వాళ్ళు పెంచి పోషించినటువంటి టెర్రరిస్టుల చేతుల్లో వాళ్ళ ప్రజల ప్రాణాలు పోతుంటే చేతగాక చూస్తూ ఊరుకోవడం. ఇంతకు మించి పాకిస్తాన్లో ఏమైనా ఉందా అనే ప్రశ్న ఇక్కడ మనం వేసుకోవాలి.
ఇవి కాదా అంతర్యుద్ధానికి దారితీసే పరిణామాలు? పాకిస్తాన్లో అతి త్వరలో ఇప్పుడు మనం నేపాల్లో ఎలాంటి పరిస్థితి చూస్తున్నాము, శ్రీలంకలో గతంలో ఎలాంటి పరిస్థితి చూసాము, బంగ్లాదేశ్లో గతంలో ఎలాంటి పరిస్థితి చూసాము, అంతకు మించిన దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. అంతకు మించిన దారుణమైనటువంటి వ్యతిరేకత ప్రజల నుంచి వ్యక్తమవబోతుంది. ఏదో ఒక రోజు పాకిస్తాన్లో అతి త్వరలో అక్కడున్న నాయకుల్ని, సైనిక అధికారుల్ని ప్రజలు పరిగెత్తించి ప్రాణాలు తీసేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. పరిగెత్తించి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే ప్రజలకు తినడానికి తిండి లేదు, కానీ వాళ్ళ నాయకులు మాత్రం విలాసాలు అనుభవిస్తారు, కోట్లకు కోట్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. సొంత దేశంలో వాళ్ళకు ఉద్యోగాలు లేదంటే చదువు చెప్పించాలనో వైద్యం ఇప్పించాలనో కాదు, భారతదేశం మీద దాడులు చేయాలి. ఇంకా మనం చూసాం మునీర్ లాంటి ఒక ఉగ్రవాద నాయకుడు, సైన్యానికి నాయకుడిగా మనం చెప్పలేం మునీర్ని, ఒక ఉగ్రవాద నాయకుడు అమెరికాలో కూర్చొని భారతదేశం మీద అణుబాంబు వేస్తామని చెప్పడమా? సగం ప్రపంచాన్ని నాశనం చేయగలిగే సత్తా మా దగ్గర ఉందని మునీర్ చెప్పడమా? సొంత దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తిండి పెట్టడం చేత కాదు, సొంత దేశ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు, దేశంలో ఉన్న విద్యార్థులకు విద్య ఇవ్వడం చేత కాదు, ఏమీ చేత కాదు, కానీ ప్రపంచ దేశాలను మాత్రం నాశనం చేస్తారా? అతి త్వరలో పాకిస్తాన్లో ఖచ్చితంగా అంతర్యుద్ధం మొదలవబోతుంది. ఇప్పటికే బలూచిస్తాన్ సపరేట్ అవ్వడం, బలూచిస్తాన్ స్ట్రాంగ్ అయింది, బలూచిస్తాన్ కూడా భారతదేశం సపోర్ట్ను కోరుతోంది, భారత్కు మేము మద్దతుగా నిలబడతామని చెప్తున్నారు. నిజంగా భారత్ కావాలనుకుంటే బలూచిస్తాన్కి కొద్దిగా సపోర్ట్ ఇస్తే, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి కనుక కొద్దిగా సపోర్ట్ ఇస్తే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుంది. సో ఓవరాల్గా పరిస్థితులు చూస్తున్నాం, అన్ని పరిస్థితులు ఖచ్చితంగా పాకిస్తాన్లో అంతర్యుద్ధానికి దారితీయబోతున్నాయని తెలుస్తోంది. అక్కడ రాజకీయ నాయకుల మీద ప్రజలు కోపంగా ఉన్నారు, ప్రజలు అవసరాలు తీర్చడంలో రాజకీయ నాయకులు ఫెయిల్ అవుతున్నారు, ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతుంటే తిండి లేక చస్తుంటే అక్కడ నాయకులు మాత్రం విలాసాల్లో తేలుతున్నారు, హ్యాపీగా ప్రపంచ దేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ ఉన్న కొద్దిపాటి వనరులు, అడుక్కు తెచ్చుకున్నటువంటి వనరులు, డబ్బులు, అమెరికా నుంచో చైనా నుంచో డబ్బులు అడుక్కు తెచ్చుకుంటే కనీసం ఆ డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టకుండా ఆయుధాలు పెంచుకోవడానికి, భారతదేశం మీద దాడులు చేయడానికి వాడుతున్నారు. తద్వారా జరిగింది ఏంటి? భారతదేశం చిన్న శాంపిల్ చూపించింది మొన్న, ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి, జస్ట్ ఏ శాంపిల్. మా వల్ల కాదు మహాప్రభు అని మన కాళ్ళ మీద పడాల్సినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం నాయకులు ఏడ్చారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు సైతం పార్లమెంట్లో ఏడ్చారు. ప్రజలు సైతం సిగ్గులేదా మీకు? మనకెందుకు యుద్ధాలు? తినడానికి తిండి లేదు, మనకు యుద్ధాలు అవసరమా భారతదేశం లాంటి దేశాలతో అని తిట్టిపోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పాకిస్తాన్ ఒక్కటి తెలుసుకోవాలి, ముందు నీ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు నువ్వు తిండి పెట్టుకోవడం చేతగానప్పుడు యుద్ధాలు నీకు అనవసరం. సో ఇంతే సింపుల్గా పాకిస్తాన్లో అతి త్వరలో అంతర్యుద్ధం మొదలవబోతుంది. ఓవైపు ఇప్పటికే బలూచ్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ అయింది, మరోవైపు ప్రజలు అసంతృప్తితో, అసహనంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు అక్కడ నాయకుల మీద. నాయకులు మాత్రం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి యుద్ధాల పేరుతో, ప్రతీకారాల పేరుతో తిరుగుతున్నటువంటి పరిస్థితి, అడుక్కు తెచ్చుకున్న డబ్బులు కూడా అనవసరంగా వృధా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? మన క్యాలిక్యులేషన్స్ నిజమా కాదా? పాకిస్తాన్లో అతి త్వరలో అంతర్యుద్ధం మొదలవడానికి ఇవి సంకేతాలు కాదా? ఇప్పుడు నేపాల్లోనో లేదంటే బంగ్లాదేశ్లోనో శ్రీలంకలోనో ఉన్నటువంటి పరిస్థితుల కంటే పాకిస్తాన్లో ఇంకా దారుణంగా ఉన్నాయా లేవా? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.